నార్మల్ మదర్ డైరీ అనే డైరీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు 27వ తారీఖు రోజు హయత్ నగర్లో ఎస్కే ఫంక్షన్ హాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మదర్ డైరీ డైరెక్టర్ పోస్టులు 6 స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇందులో 3 స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి. అయితే ఈ 3 స్థానాల పరిధిలో మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి 2 ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తూ ఉన్నది. తీవ్ర క్లాషెస్ వచ్చాయి. ఒక ఎమ్మెల్యే మీద ఇంకొక ఎమ్మెల్యే ఏకంగా మా టీపీసీసీ చీఫ్కే కంప్లైంట్ చేసే పరిస్థితి దాపరించింది. మరి రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో 2 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు. ఒకటి బీఆర్ఎస్కి ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా కృషి చేస్తూ ఉన్నాడు. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ ఒక్క స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా ఆయన మద్దతు ఇస్తూ ఉన్నాడు. ఆ మద్దతు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఈ ఎమ్మెల్యే తీరు వల్ల అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యాలు బీర్లైలే ఎవరైతే ఆలేరు ఎమ్మెల్యే ఉన్నారో ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి బీర్లైలే మీద టీపీసీ చీఫ్ కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఈయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఈయన బీర్లైలేయ నువ్వు రాజకీయాలు మానేసి రాజకీయ వ్యభిచారం చేసుకో అని అంటూ హాట్ కామెంట్ చేశారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడిండు. మన కళ్ళ ముందు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నా ఓట్లు కాదన్నా, బీర్లైలే ఇప్పుడు అందరి ఓట్లు అన్ని నేను ఐలే గారు కూడా చెప్పిన నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది? కాంగ్రెస్ ఓట్లు లేదన్నా, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది? ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళు లే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా, నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది. ఈ 2 జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా 11 ఓట్లు ఉంటాయన్న. తర్వాత 288 ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క. నాకు 10 ఓట్లు, లేకపోతే బీర్లైలే గారికి 130 ఓట్లు, ఇవన్నీ ఇట్లా అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా ఖండించాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తారని కూడా చెప్పిన నేను. ఇప్పుడు నేను ప్రశ్న బీర్లైలే తీరు పట్ల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కంప్లైంట్ చేస్తున్న విజువల్స్ కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినే బహిరంగంగా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళేం కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లైలే ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట్టు మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం. చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కోసం అంటూ
ఆయన మందుల శామ్యాలు బీర్లా ఎలియని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆయనకు ఓవరాల్‌గా కౌంటర్ కూడా ఇచ్చారు. వార్నింగ్ అనుకోవచ్చు దీన్ని. కౌంటర్ కంటే ముఖ్యంగా వార్నింగ్ అనుకోవచ్చు. మరి ఈ వీళ్ళిద్దరి గొడవ కాంగ్రెస్ పార్టీలో ముదిరినటువంటి ఈ ముసలం ఎక్కడి వరకు వెళ్ళబోతా ఉంది. రేపు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. మళ్ళా కౌంటింగ్ రేపే ఎలక్షన్స్, రేపే కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ చోట ఏం జరుగుతుంది, ఎలక్షన్ రోజు ఏం జరగబోతోంది, హయత్ నగర్లో పోలింగ్ కేంద్రంలో ఏం జరగబోతుంది అనేది రేపు ఉత్కంఠంగా మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి, మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి ఉత్పన్నమైన ఈ సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అటు ఆలేరు ఎమ్మెల్యే, ఇటు అట్లాగే తుంగతుర్తి ఎమ్మెల్యే, ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ విషయం పట్ల వాగ్వాదానికి దిగడం, ఇద్దరు పరస్పరం వార్నింగ్లు ఇచ్చుకోవడం కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే చర్యలుగానే మనం భావించవచ్చు.